వెల్కమ్ బ్యాక్ టు ఎవ్రీ ఎగ్జామ్ ఛానల్ ఫ్రెండ్స్. ఈరోజు వచ్చినటువంటి కరెంట్ అఫైర్స్ యాక్చువల్గా ఈరోజు కాదు ఈరోజు కలిపి చేస్తున్నానండి వీడియో, ఎందుకంటే నేను వీడియో చేయలేదు కదా. సో 4th, 5th వచ్చినటువంటి కరెంట్ అఫైర్స్ అన్నింటినీ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తూ, అదేవిధంగా పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులకు సంబంధించినటువంటి విద్యా ఉద్యోగ సమాచారాన్ని అంతా కూడా ఒక్కచోట చేర్చి ఈ వీడియో అయితే రూపొందించడం జరిగింది ఫ్రెండ్స్. సో ఖచ్చితంగా యూస్ఫుల్ కంటెంట్ అయితే ఉండబోతుంది ఫ్రెండ్స్. సో ఎకానమీ పాయింట్ ఆఫ్ వ్యూ కావచ్చు, పాలిటీ పాయింట్ ఆఫ్ వ్యూ కావచ్చు, జనరల్ స్టడీస్ పాయింట్ ఆఫ్ వ్యూ కావచ్చు, ఈ రీసెంట్గా వచ్చిన కరెంట్ అఫైర్స్ అంటే ప్రతిరోజు వస్తున్నటువంటి కరెంట్ అఫైర్స్ని ఇన్డెప్త్గా మీకు క్వశ్చన్స్ ఎక్కడ అడగడానికి ఛాన్స్ ఉందో ఆ ప్రకారంగా నేను కొంచెం అనాలిసిస్ చేస్తూ ఈ వీడియో తయారు చేయడం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్. సో ఖచ్చితంగా పోటీ పరీక్షలకు ప్రిపేర్ అయ్యే అభ్యర్థులకు యూస్ఫుల్ కంటెంట్ అయితే ఉండబోతుంది. సో ఎండ్ వరకు చూడండి, ఎక్కడ మిస్ చేయకండి. సో లెట్స్ స్టార్ట్ ద వీడియో. సో ఈ ఫస్ట్ కరెంట్ అఫైర్ కనుక మనం చూసుకున్నట్లయితే, ఫస్ట్ అప్డేట్ కనుక చూసుకున్నట్లయితే, సో ఈరోజు ప్రతి 40 రోజులకు ఒక కొత్త యుద్ధ నౌకాదళాధిపతి అడ్మిరల్ దినేష్ కే త్రిపాఠి. సో ఇక్కడ ఏంటంటే ఇది గుర్తుపెట్టుకోండి, నౌకాదళాధిపతి ఎవరు అనేది ఫస్ట్ పాయింట్, వెరీ వెరీ ఇంపార్టెంట్. దీని గురించి నేను ప్రతిసారి చెప్తూనే ఉన్నాను, ఖచ్చితంగా వచ్చే అవకాశం ఉంటుంది. అంటే పేపర్ ఈజీగా రావాలి అనుకున్నప్పుడు ఒకవేళ ఏమంటారు ఆర్మ్డ్ ఫోర్సెస్ ఉంటాయి కదా, మిలిటరీ ఫోర్సెస్, సో వాటి రిలేటెడ్ హెడ్స్ మీద ఖచ్చితంగా అవకాశం ఉంటుంది. సో నౌకాదళ అధిపతి అడ్మిరల్ దినేష్ కే త్రిపాఠి. సో ఇక్కడ న్యూస్ చూసుకున్నట్లయితే ప్రతి 40 రోజులకు ఒక కొత్త స్వదేశీ యుద్ధ నౌకను లేదా జనాంతర్గామిని భారత నౌకాదళంలోకి చేర్చుతున్నట్లు నౌకాదళాధిపతి అడ్మిరల్ కే దినేష్ కే త్రిపాఠి వెల్లడించారు. సో ఇదన్నమాట. సో నెక్స్ట్ అప్డేట్ కనుక చూసుకున్నట్లయితే ఫిలిప్పీన్స్ టైఫూన్లో 26 మంది మృతి. సో ఇక్కడ టైఫూన్ అనే వర్డ్ గుర్తుపెట్టుకోండి. సో ఇక్కడ ఫిలిప్పీన్స్ టైఫూన్లో 26 మంది మృతి. ఈ న్యూస్ కనుక చూసుకున్నట్లయితే సహాయక చర్యల్లో కుప్పకూలిన హెలికాప్టర్. కల్మేగి, వెరీ వెరీ ఇంపార్టెంట్, కల్మేగి ఫిలిప్పీన్స్లో. టైఫూన్ ఫిలిప్పీన్స్లో విధ్వంసం సృష్టించింది. కనీసం 26 మందిని పొట్టన పెట్టుకుంది. అనేక ప్రాంతాలను వరదలు ముంచెత్తాయి. పెద్ద సంఖ్యలో ప్రజలు తమ ఇల్లు పైకప్పులకు చేరుకుని ప్రాణాలు కాపాడుకుంటున్నారు. సెబు నగరంలో వరదలో కొట్టుకొచ్చిన ఒకదానిపై పడిపోయినటువంటి కార్లు. సో ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, ఈ యొక్క ఫిలిప్పీన్స్ వైపుగా వచ్చినటువంటి టైఫూన్ యొక్క పేరు ఏంటంటే కల్మేగి. సో వెరీ వెరీ ఇంపార్టెంట్, కల్మేగి. సో ఇక్కడ ఈ టైఫూన్ అనే వర్డ్ చూసారా, ఇది మీకు ఆల్రెడీ నేను చాలాసార్లు చెప్తున్నాను. లాస్ట్ టైం కూడా మనకు మొన్న నేను చెప్పాను మెలిసా తుఫాన్ గురించి చెప్పాను కదా, మెలిసా రైట్. మెలిసా తుఫాన్ ఎక్కడ వచ్చిందని కరేబియన్ సైడ్ వచ్చింది కదా, కరేబియన్లో. సో అక్కడ ఆ తుఫాన్ని ఏమన్నాం మనం, మెలిసా తుఫాన్ ఏమన్నాం అక్కడ, టోర్నడో అన్నాం రైట్. టోర్నడో ఇక్కడ పైన వస్తున్నాను చూడండి, టోర్నడో అనొచ్చు, లేకుంటే హరికేన్ అని కూడా అంటారు. ఇది అమెరికా సైడ్ వచ్చినటువంటి పసిఫిక్లో ఇటు సైడ్ వచ్చినటువంటి అమెరికా సైడ్, ఈ కరీబియన్ సైడ్ వెస్ట్ ఉంటాయి కదా, సో అక్కడ ఏమంటారు హరికేన్ కానీ టోర్నడో కానీ అంటారు. సో అది వచ్చింది కరేబియన్స్ వచ్చినటువంటి టోర్నడో యొక్క పేరు ఏంటంటే మెలిసా. ఇప్పుడు ఫిలిప్పీన్స్ సైడ్ వచ్చినటువంటి తుఫాను పేరు ఏం పేరంటే కల్మేగి. కాకపోతే ఇక్కడ ఫిలిప్పీన్స్ సైడ్ వచ్చిన దాన్నేమో టైఫూన్ అంటాం మనం. చైనా కానీ ఇటు జపాన్, ఫిలిప్పీన్స్ ఇటు సైడ్ వచ్చే వాటిని మనం టైఫూన్ అంటాం. అమెరికా సైడ్ వచ్చే వాటిని మనం టోర్నడో అంటాం, లేకుంటే హరికేన్ అంటాం. మన ఇండియన్ ఓషన్లో వచ్చే వాటిని అయితే మనము తుఫాన్, సైక్లోన్స్ అంటాం. అండ్ ఆస్ట్రేలియా సైడ్ వచ్చే వాటిని అయితే మనము విల్లీ అంటాం. వెరీ వెరీ ఇంపార్టెంట్, ఈ 4 పాయింట్లు మీరు ఖచ్చితంగా గుర్తుపెట్టుకొని అందుకే ఇది యాడ్ చేశాను. నెక్స్ట్ 9 రాష్ట్రాలు 3 యూటీల్లో సర్ ప్రారంభం. మరి ఏంటండి సర్ అంటే ఏంటి, SIR స్పెషల్ ఇంటిగ్రేటెడ్ రివిజన్, ప్రత్యేక ముమ్మర సవరణ. సో ఇదేంటంటే ఎలక్షన్ కమిషను ఇప్పుడు బీహార్లో చేసింది కదా, మనం ఆల్రెడీ దీని మీద జరుగుతున్నటువంటి వాగ్వివాదాలన్నీ చూస్తూనే ఉన్నాము. సో బీహార్లో జరిగిపోయింది ఆల్రెడీ. సో ఎలక్షన్ అయిపోయింది, ఎలక్షన్స్ ఇప్పుడు ఉన్నాయి. సో అదే ప్రత్యేక ముమ్మర సవరణ అని చెప్పేసి ఈ 9 రాష్ట్రాల్లో 3 యూటీలో కూడా ఈ యొక్క జరగబోతున్నట్టుగా ఎలక్షన్ కమిషన్ అయితే ప్రకటించింది. సో ఆ 9 రాష్ట్రాలు ఏంటి ఒకసారి చూద్దాం. తీవ్రంగా వ్యతిరేకించిన పశ్చిమ బెంగాల్, తమిళనాడు ప్రభుత్వాలు. సో తమిళనాడు ప్రభుత్వం కానీ పశ్చిమ బెంగాల్ వాళ్ళు తీవ్రంగా ఇది చేశారు. కోల్కతాలో మమతా భారీ ర్యాలీ. సో ఇక్కడ చూడండి, మమతా బెనర్జీ కోల్కతా సీఎం భారీ ర్యాలీ అయితే చేపట్టడం అయితే జరిగింది. సో న్యూస్లోకి వెళ్తే ప్రతిపక్షాలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్న ఓటర్ల జాబితా ప్రత్యేక ముమ్మర సవరణ స్పెషల్ ఇంటిగ్రేటెడ్ రివిజన్ 2వ విడత మంగళవారం ప్రారంభమైంది. 9 రాష్ట్రాలు 3 కేంద్ర ప్రాంతాల్లో దీనికి ఎన్నికల సంఘం శ్రీకారం చుట్టింది. సో వాళ్ళు చేసినటువంటి
ఈ యొక్క రాష్ట్రాలు ఏంటివో చూద్దాం ఒకసారి. 9 రాష్ట్రాలు: తమిళనాడు, కేరళ, ఛత్తీస్గఢ్, గోవా, గుజరాత్, మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఉత్తరప్రదేశ్, పశ్చిమ బెంగాల్. అండ్ కేంద్రపాలిత ప్రాంతాలు యూటీ కనుక చూసుకున్నట్లయితే యూనియన్ టెరిటరీస్, అండమాన్ నికోబార్, లక్షద్వీప్స్, పుదుచ్చేరి. సో ఇది నెక్స్ట్ అప్డేట్ తీసుకుంటే 8వ వేతన సవరణ సంఘం ఏర్పాటుకు గజెట్ నోటిఫికేషన్. మనం ఆల్రెడీ మొన్నే చూసాము. జస్టిస్ రంజనా దేశాయ్ గారు ఈ యొక్క 8వ వేతన సవరణ సంఘానికి చైర్మన్గా వ్యవహరిస్తున్నారు. 18 నెలలలోపు వాళ్ళు సిఫార్సులు అయితే చేయాల్సి ఉంటుంది. ఇక్కడ ఉంది చూడండి, కేంద్ర ప్రభుత్వానికి అందించాల్సి ఉంటుంది. ఈ యొక్క జస్టిస్ రంజనా దేశాయ్ గారి గురించి మీకు ఒక బిట్ ఆల్రెడీ చెప్పాను. 2020లో జమ్మూ కాశ్మీర్కి అసెంబ్లీ ఉంది కదా, సో అప్పుడే కదా ఫస్ట్ టైం యూటీకి కూడా అసెంబ్లీ ఉన్నటువంటి ఈ యొక్క జమ్మూ కాశ్మీర్. అంటే యాక్చువల్లీ అంతకుముందు స్టేటే, బట్ యూటీగా మారిన తర్వాత కూడా దానికి అసెంబ్లీ ఉంది కాబట్టి ఈ యొక్క డీలిమిటేషన్ అనేది చేయాలని చెప్పేసి అప్పుడు ఒక కమిటీ వేశారు. దానికి కూడా జస్టిస్ రంజనా ప్రకాష్ దేశాయ్ గారు ఈ యొక్క నాయకత్వం వహించడం అయితే జరిగింది. సో ఇది గుర్తుపెట్టుకోండి, వెరీ వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్ అప్డేట్ చూసుకుంటే జియో యూజర్లకు ఉచితంగా జెమినై ప్రో కొందరు జెమినీ అంటారు, కొందరు జెమినై అంటారు, నాట్ ఎన్ ఇష్యూ. సో ఈ జెమినై ఉంది కదా, సో జెమినీ గూగుల్ యొక్క ప్రోడక్ట్. సో జియో వాళ్ళకైతే ఇది ఇస్తున్నారంట. మనకు ఆల్రెడీ ఎయిర్టెల్ వాళ్ళకి పర్ప్లెక్సిటీ ఇస్తున్నారు కదా, 17,000 రూపీస్ వాల్యూ చేసేటువంటి పర్ప్లెక్సిటీ ప్రో అనేది ఏ యొక్క ఈ యొక్క సబ్స్క్రైబర్ అంటే ఎయిర్టెల్ ఉంటుంది కదా, సో ఎయిర్టెల్ యొక్క సిమ్ వినియోగదారులకి ఫ్రీగా ఇస్తున్నారు. అదేవిధంగా ఇప్పుడు జియో సిమ్ వాళ్ళకి జెమినై ప్రో సబ్స్క్రిప్షన్ ఉచితంగా ఇస్తున్నారట. దాని యొక్క వాల్యూ ఎంత అంటే 35,000 అని చెప్తున్నారు ఫ్రెండ్స్. సో వెరీ వెరీ ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. ఇక్కడ ఏంటంటే ఈ యొక్క సబ్స్క్రిప్షన్ ఉచితంగా పొందే అవకాశం కల్పించింది రిలయన్స్ ఇంటెలిజెన్స్ గూగుల్ భాగస్వామ్యం ద్వారా ఇది లభించనుంది. ప్రస్తుతానికి ఇది 18 నుంచి 25 ఏళ్ళ వయసులో వారికి అందుబాటులో ఉంటుంది. ముందు మరింత విస్తరించనున్నారు. సో ఇది ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ QS ఆసియా టాప్ 100లో 5 IITs, ఢిల్లీ యూనివర్సిటీ IIScకి చోటు. సో ఇక్కడ చూసుకున్నట్లయితే నెక్స్ట్ అప్డేటు QSRC అని చెప్పేసి ఒక యూనివర్సిటీస్కి ఒక ర్యాంకింగ్ అయితే ఇస్తూ ఉంటుందండి. సో దీంట్లో టాప్ 100లో 5 IITs ఉన్నాయి. ఒకటి ఢిల్లీ యూనివర్సిటీ కూడా ఉంది, IISc బెంగళూరు కూడా ఉంది. సో దీంట్లో మీరు గుర్తుపెట్టుకోవాల్సిన ముఖ్యమైన విషయం ఏంటంటే, సో ఇవన్నీ కూడా ఉన్నాయి, బట్ ఒక ఫస్ట్ టాప్లో ఉన్నది గుర్తుపెట్టుకోండి సరిపోతుంది. ఇక్కడ చూడండి లాస్ట్ పాయింట్, ఆసియాలో 59వ స్థానంలో నిలిచిన IIT ఢిల్లీ దేశంలో అత్యుత్తమ ర్యాంకును సాధించింది. ఇలా దేశంలో టాప్ ర్యాంకును సంస్థ సాధించడం వరుసగా ఇది 5వసారి. సో దీంట్లో మిమ్మల్ని అడగబోయే క్వశ్చన్ ఏదే అవకాశం ఏది ఉంటుందంటే, ఈ యొక్క QS ర్యాంకింగ్లో టాప్ ర్యాంకులో నిలిచినటువంటి ఇన్స్టిట్యూట్ ఏది అంటే చెప్తారండి, IIT ఢిల్లీ, రైట్. సో నెక్స్ట్ అప్డేట్ చేసుకున్నట్లయితే 2 పిల్లల నిబంధన ఎత్తివేత ఆర్డినెన్స్కు గవర్నర్ ఆమోదం. సో ఇక్కడ స్థానిక సంస్థలకు సంబంధించి 2 కంటే ఎక్కువ పిల్లలు ఉంటే వాళ్ళు పోటీ చేయడానికి అనర్హులు అని చెప్పబడినటువంటి చట్టం 2018 పంచాయతీరాజ్ చట్టం ఉంటుంది. సో దానికి సవరణ చేస్తూ 2 పిల్లల కంటే ఎక్కువనా పర్లేదు, ఇప్పుడు మీరు పోటీకి అర్హత ఉంటుంది అని చెప్పేసి ఒక వీళ్ళు ప్రభుత్వం అయితే క్యాబినెట్ అయితే తీర్మానించడం అయితే జరిగింది. దానికి సంబంధించినటువంటి ఆర్డినెన్స్ను గవర్నరు ఆమోదించారని చెప్తున్నారు. యాక్చువల్లీ ఏంటంటే ఇప్పుడు సమావేశాలు లేవు కాబట్టి ఆర్డినెన్స్ ఇస్తారండి. ఒకవేళ సమావేశాలు ఉంటే ఏం చేస్తారు, బిల్లు పాస్ చేస్తారు, బిల్లుని ఏమంటారు అక్కడ అసెంబ్లీలో పాస్ చేస్తారనమాట. సో ఇప్పుడు సమావేశాలు లేవు కాబట్టి ఈ యొక్క ఆర్డినెన్స్ని చేస్తారు. ఆర్డినెన్స్ అనేది అప్లికేబుల్ అవుతుంది. సో సమావేశాలు వచ్చేంత వరకు ఈ యొక్క ఆర్డినెన్స్ అప్లికేబుల్ ఉంటుంది. ఒకవేళ సమావేశాలు స్టార్ట్ అయిన తర్వాత మళ్ళీ 6 వారాల వరకు కూడా ఈ యొక్క ఆర్డినెన్స్కి వ్యాలిడిటీ ఉంటుందండి. సో ఆ 6 వారాల లోపల సమావేశాలు స్టార్ట్ అయిన 6 వారాల లోపల కనుక ఈ ఆర్డినెన్స్కు చట్టభద్రత కనిపించకపోతే, అంటే బిల్లు పాస్ చేయకపోతే ఈ ఆర్డినెన్స్ చెల్లదండి. ఇంకా అంటే అప్పటితోనే దాని యొక్క పరిమితి అనేది ముగిసిపోతుంది అనమాట. సో ఇప్పుడు ఇది గుర్తుపెట్టుకోండి. ఇక్కడ ముఖ్యమైన విషయం ఏంటంటే, ఇక్కడ చూడండి అప్డేట్ ఒకసారి చూసుకుందాం. సంతానం 2 కంటే ఎక్కువ సంతానం ఉన్నవారు గ్రామ పంచాయతీ, ఎంపీటీసీ, జెడ్పీటీసీ, నగరపాలక, పురపాలక ఎన్నికల్లో పోటీ చేసేందుకు అనుమతించే ఆర్డినెన్స్ను గవర్నర్ ఆమోదం తెలిపారు. సంబంధిత దస్త్రంపై ఆయన మంగళవారం సంతకం చేశారు. ఇది పాలిటీ బిట్ కాబట్టి ఖచ్చితంగా వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. ఇందుకు అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వం బుధవారం ఉత్తర్వులు జారీ చేయనుంది. కుటుంబ నియంత్రణ చర్యల్లో భాగంగా 2 కంటే ఎక్కువ సంతానం ఉన్న వ్యక్తులు పంచాయతీరాజ్ సంస్థలు, పురపాలక సంఘాల ఎన్నికల్లో పోటీకి అనర్హులంటూ 1994లో ఉమ్మడి రాష్ట్రంలో చేసిన చట్టం 1995 May 31 నుంచి అమల్లో ఉందండి. అప్పుడు మనకు 1992లో 73, 74th అమెండ్మెంట్స్ ద్వారా స్థానిక సంస్థలు అమల్లోకి వచ్చాయి కదండి. సో ఆ టైంలో ప్రతి ఒక్క రాష్ట్రాలలో వాళ్ళ యొక్క స్థానిక చట్టాలు అనేటువంటి చేసుకోవడం జరిగింది. గత నెల
23న జరిగిన మంత్రిమండలి సమావేశంలో ఈ నిబంధనను ఎత్తివేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం పంచాయతీరాజ్ 2018 పురపాలక చట్టం 2019ను సవరిస్తూ ఆర్డినెన్స్ జారీకి నిర్ణయం తీసుకుంది. అదే నెల 24 దీని ప్రభుత్వం గవర్నర్కు ఆమోదం కోసం పంపింది. ఆయన న్యాయ సలహా తీసుకుని తాజాగా ఆమోదం తెలిపారు. నెక్స్ట్ అప్డేట్ చూసుకున్నట్లయితే రూపాయలు 100 లక్షల కోట్లకు ఎస్బీఐ వ్యాపారం. ఎందుకంటే ప్రపంచంలోని 43వ స్థానం ఇది. ఇప్పుడు 23,050 శాఖలు ఉన్నాయన్నమాట. మార్చిలోపు 500 శాఖలు కూడా ఈ మళ్ళీ ప్రయత్నం చేయాలని చెప్పేసి కూడా బ్యాంకు చైర్మన్ అయితే చెల్లా శ్రీనివాసులు చెట్టి చెప్పడం అయితే జరిగింది. సో ఇక్కడ మీకు రాబోయే బిట్ అంటే మీరు గుర్తుపెట్టుకోవాల్సిన ఇంపార్టెంట్ బిట్ చూసుకున్నట్లయితే ఈ యొక్క ఎస్బీఐ బ్యాంక్ చైర్మన్ ఎవరనేది గుర్తుపెట్టుకోండి. స్కాచ్ అవార్డ్స్ కూడా రీసెంట్గా రావడం జరిగింది కండి. స్కాచ్ అవార్డ్ సంథింగ్. సో అవార్డులు 2 అవార్డ్స్ వచ్చాయండి. ఈ సంథింగ్ ఇంటర్నేషనల్ లెవెల్లో 2 అవార్డ్స్ వచ్చాయి. ఆ అవార్డు వచ్చిన బ్యాంక్ ఏది అని అడగచ్చు. అది ఎస్బీఐ. అండ్ ఎస్బీఐ యొక్క చైర్మన్ ఎవరని కూడా అనవచ్చు. సో చెల్లా శ్రీనివాసులు చెట్టి గుర్తుపెట్టుకోండి. ఇంకో నెక్స్ట్ అప్డేట్ చూసుకున్నట్లయితే ఇక్కడ ఒక 2 బీమా పథకాల గురించి ఇచ్చారండి. ఇది ఎందుకు యాడ్ చేశానంటే ఈ యొక్క బీమా పథకం గురించి హైకోర్టు ఎగ్జామ్స్లో కానివ్వండి, లేకపోతే ఈ యొక్క గ్రూప్స్ ఎగ్జామ్స్లో కానివ్వండి, మ్యాచ్ ద ఫాలోయింగ్ కానీ వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. ఖచ్చితంగా ఛాన్స్ ఉన్నటువంటి స్కోప్ ఉన్నటువంటి టాపిక్ అని అందుకే చెప్తున్నాను. ఇక్కడ చూసుకున్నట్లయితే పిఎం సురక్ష బీమా యోజన ఒకటి అండ్ పిఎం జీవన్ జ్యోతి బీమా యోజన ఒకటి. సో జీవన్ జ్యోతి అండ్ బీమా యోజన ఏమో ఇది లైఫ్ అండి. ఇది లైఫ్ ఏమంటారు జీవిత బీమా. ఇది వచ్చేసి ప్రమాద వైకల్య బీమా అంటారు. అయితే ఇక్కడ ఈ యొక్క సురక్ష బీమాలో ఏంటంటే ప్రమాదానికి వైకల్యానికి బీమా ఉంటుందండి. సో దీనికి ఏంటంటే ఏదైనా ప్రమాదం జరిగి 2 చేతులు కాళ్ళు పోతే 2 లక్షలు, అవయవాలు పాక్షికంగా దెబ్బతిని వికలాంగుడు అయితే ₹1,00,000 ఇస్తారండి. నామినీకి ఇస్తారు. అంటే వాళ్ళకే ఇస్తారు, నామినీ కాదు. సారీ, ఎందుకంటే ప్రమాదం కాబట్టి ప్రాణం వద్దనేమో నామినీకి ఇస్తారు. అయితే ఇక్కడ ఈ యొక్క యాక్సిడెంటల్ ఇన్సూరెన్స్ టైప్ అనమాట. సో దీనికి ఏంటంటే మీరు ₹20 కట్టాలి. పర్ యానం ₹20 కట్టాలి. అంతకుముందు ఇది ₹12 ఏమో ఉండేయండి. సో దాన్ని ఇప్పుడు ₹20కి చేశారు. ఈ ₹20కి ఎప్పుడు చేశారు అంటే అది కూడా గుర్తుపెట్టుకోండి, వెరీ వెరీ ఇంపార్టెంట్. 2022 జూన్ 1 నుంచి చేశారండి. అది ఎందుకు చేశారు అని అంటే ఈ యొక్క ఏమంటారు కట్టినటువంటి ప్రీమియంలకి మరియు సెటిల్ చేసినటువంటి క్లెయిమ్స్కి కనుక మనం డబ్బులు తీసుకున్నట్లయితే అది 140% లేకపోతే 170% అలా దాటిపోయిందండి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక 5 కోట్ల ప్రీమియం వచ్చింది అనుకోండి, రైట్? సో 5 కోట్ల ప్రీమియం లేదంటే 100 కోట్ల ప్రీమియం వచ్చింది, అంత రాదులేండి. సరే, 1 కోటి ప్రీమియం వస్తే 1,40,00,000 వరకు కూడా 1,70,00,000 వరకు కూడా ఈ యొక్క పేమెంట్లను అయితే వెళ్ళిపోవడం జరిగిందండి. సో అప్పుడు ఏమవుతుంది, మీకు క్లెయిమ్ సెటిల్మెంట్ రేషియో అనేది ఎక్కువైపోతుంది, అంటే బర్డెన్ అనేది ఎక్కువ పడుతుంది. సో అందుకని చెప్పేసి IRDAI కొన్ని కండిషన్స్ అంటే ఇట్లా జరుగుతుందని చెప్పేసి గవర్నమెంట్కి నివేదించిన నేపథ్యంలో వాళ్ళు ఇది పెంచడం అయితే జరిగిందండి. సో ₹12 ఉన్నదాన్ని ₹20 చేశారు. అండ్ ఈ పిఎం జీవన్ జ్యోతి బీమా యోజన కూడా అంతకుముందు ₹365 ఉండేయండి. సారీ ₹330 ఉండే. ₹330 ఉన్నదాన్ని ₹436 చేశారండి. వెరీ వెరీ ఇంపార్టెంట్. అంటే ఒక 1.20 పర్ డే అలా పడుతుంది, ₹1.20 అనుకుంటా. సరే, వాటెవర్, ఇది పెద్ద ఇంపార్టెంట్ కాదు. బట్ ఇక్కడ ₹436 అనేది అయితే గుర్తుపెట్టుకోండి. అయితే ఇక్కడ పిఎం జీవన్ జ్యోతి బీమా గురించి కూడా చూసుకుందాం. ఈ పథకం కింద పొదుపు ఖాతాదారులు ఏడాదికి 436 చొప్పున ప్రీమియం చెల్లిస్తే 2 లక్షల జీవిత బీమా పరిహారం లభిస్తుంది. 18 నుంచి 50 ఏళ్ల మధ్య ఉన్న వారికి ఈ పథకం వర్తిస్తుంది. ఏ కారణంతో మరణించిన నామినీకి 2 లక్షలు అందజేస్తుంది. సో ఇది 18 నుంచి 50 ఏళ్ళండి. ఇది వచ్చేసి ఇక్కడ ఇవ్వలేదు కానీ ఇచ్చారు 18 నుంచి 70 అండి. చూడండి, 18 నుంచి 70 ఏళ్ల మధ్య ఉన్న ఖాతాదారుల కోసం కేంద్రం ఈ పథకాన్ని అమలు చేస్తుంది. పొదుపు ఖాతా నుంచి ఏడాదికి కేవలం ₹20 తీసుకొని బ్యాంకులో ఖాతాదారుడికి బీమా లభిస్తుంది. ఇది పిఎం సురక్ష. పిఎం సురక్ష అయితే 8x7, పిఎం జీవన్ జ్యోతి అయితే 8x50. వెరీ వెరీ ఇంపార్టెంట్. మీకు స్టేట్మెంట్ బేస్డ్ ఇచ్చేసి ఇక్కడ 8x70 ఉన్నదాన్ని మీకు 8x50 అని ఇచ్చేసి ఇక్కడ ఇలా కన్ఫ్యూజ్ చేస్తారండి. సో గుర్తుపెట్టుకోండి, జీవన్ జ్యోతి అయితే 8x50, సురక్ష బీమా అయితే 8x70. అండ్ ప్రీమియం వచ్చేసి జీవన్ జ్యోతికి 436 అండ్ సురక్ష బీమాకి ₹20. రైట్, వెరీ 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 ఇంపార్టెంట్ అండి, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్, 6 మైళ్ళ గోడకు 13 దర్వాజాలు 13 కిటికీలు. సో ఇది ఇక్కడ మీరు ఆల్రెడీ మహాకాళి టెంపుల్ చూస్తున్నారు కదా, ఈ లాల్ దర్వాజా దగ్గర సింహవాహిని టెంపుల్ అని చెప్తారు కదా. సో ఇక్కడ మీకు ఇంపార్టెంట్ బిట్ ఏముంటుందంటే, సరే ఒకసారి న్యూస్ అప్డేట్ చూసుకొని నేను చెప్తాను బిట్ ఏందనేది. నగర రక్షణకు కుతుబ్ షాహీలు అసబ్జాహీల కాలంలో చుట్టూ 6 మైళ్ళ చుట్టుకొలత గల సరిహద్దు కూడా నిర్మించారు. దానికి 13 దర్వాజాలు 13 కిటికీలు ఏర్పాటు చేశారు. చూసారా, అప్పుడు కుతుబ్ షాహీలు అసబ్జాహీల టైంలో హైదరాబాద్ నగరానికి చుట్టూతా, ఇది రాజధాని నగరానికి చుట్టూతా 13 దర్వాజాలు 13 కిటికీలు ఏర్పాటు చేశారటండి.
నగర పౌరులు బయటకు వెళ్లాలన్నా ఇతర ప్రాంతాల వారు నగరంలోకి ప్రవేశించాలన్నా ఈ దర్వాజాల మీదుగా రాకపోకలు సాగించేవారు. అందులో లాల్ దర్వాజా ఒకటి. ఇది చార్మినార్ కట్టడానికి దక్షిణాన 1.5 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. దానికి జాజు రంగు ఉండేది. జాజ్ అంటే రెడ్, జాజు తెలుసు కదండి, జాజు రెడ్, కొంచెం రెడ్ కలర్లో ఉంటుంది అది, అందుకే ఆ పేరు వచ్చింది. అందుకే లాల్ దర్వాజా అంటారన్నమాట. ఈ దర్వాజాకు సమీపంలో సింహవాహిని మహంకాళి దేవాలయం వెలిసింది. నగర అభివృద్ధిలో భాగంగా 1954లో లాల్ దర్వాజాను తొలగించారు. సో అప్పుడు ఆ ఎరుపు రంగు ఉన్నటువంటి దర్వాజా, పెద్ద గోడ ఉంటుంది కదా దర్వాజా, ఆ దర్వాజా నుంచే రావాల్సిన వాళ్ళు వచ్చేవాళ్ళు, వెళ్ళాల్సిన వాళ్ళు వెళ్ళేవారు. సో దాన్ని 1954లో తీసేశారు. ఇప్పటికి కూడా ప్లేస్ లాల్ దర్వాజా ఉంటుంది. నిజంగా అక్కడ ఒక దర్వాజా ఉండే, తీసేసారు. ఇప్పుడు లాల్ దర్వాజా పేరిట మరో 2 కట్టడాలు ఉన్నాయి. వాటిలో ఒకటి ఉత్తరప్రదేశ్ జౌన్పూర్లో, మరొకటి ఢిల్లీ గేట్లో సమలు. అయితే ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఇప్పుడు ఈ 13 దర్వాజాలు 13 కిటికీలు అని చెప్పారు కదా, ఇది గుర్తుపెట్టుకోండి. ఈ దర్వాజాలలో కూడా ఇప్పుడు 2 దర్వాజాలు ఇప్పటికీ ఉన్నాయండి. సో అది వెరీ వెరీ ఇంపార్టెంట్, అవి గుర్తుపెట్టుకోండి. ఒకటి మన పురాణా పూల్ దగ్గర ఉందండి, పురాణా పూల్ దర్వాజా ఇప్పటికీ ఉంది. అక్కడ చూసుకోవచ్చు మనం వెళ్తే, పురాణా పూల్ ఒకటి, ఇంకొకటి దబీర్పుర. సో ఈ 2 దర్వాజాలు కూడా ప్రజెంట్గా ఉన్నాయండి. మిగతా 11 దర్వాజాలు మాత్రము ఈ కాలక్రమేణా కాలగర్భంలో కలిసిపోయాయి. కానీ నెక్స్ట్ అప్డేట్ చూసుకున్నట్లయితే, జమ్మూలో మళ్ళీ రాజధాని. సో ఇక్కడ జమ్మూలో ప్రభుత్వం 6 నెలలు శ్రీనగర్, మిగతా 6 నెలలు జమ్మూలో పనిచేయడమే ఏళ్ళనాటి సంప్రదాయాన్ని జమ్మూ కాశ్మీర్ ముఖ్యమంత్రి అబ్దుల్లా సోమవారం పునరుద్ధరించారు. యాక్చువల్గా సరే మొత్తం న్యూస్ చూసుకోండి, అర్థమైపోతుంది మీకు. సో పూర్వం డోగ్రా రాజవంశీయులు పాటించిన సాంప్రదాయాన్ని 4 ఏళ్ల క్రితం పొదుపు పేరుతో అప్పటి లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా నిలిపివేశారు. ఎలక్ట్రానిక్ పాలన వల్ల ఏటా 200 కోట్లు ఆదా అవుతూ రాజధాని తరలింపు అవసరం లేకుండా పోయిందని ఆయన వివరించారు. అయితే ఈ నిర్ణయాన్ని జమ్మూ ప్రాంత వ్యాపారులు వ్యతిరేకించారు. జమ్మూలో మళ్ళీ 6 నెలల పాటు ప్రభుత్వాన్ని నడపాలనే నిర్ణయం వెనుక భావోద్వేగాలు, ప్రాంతీయ సమైక్యత ఇమిడి ఉన్నాయని ఒమర్ అబ్దుల్లా వివరించారు. సోమవారం సచివాలయానికి వచ్చిన ఆయన మధ్యలో కారు దిగి కిలోమీటర్ దూరం కాలినడకన ప్రయాణించారు. ఆయనకు జమ్మూ ప్రజలు, వ్యాపారులు పూల వర్షంతో బ్రహ్మరథం పట్టారు, మిఠాయిలు పంచారు. ఉమర్తో పాటు ఉప ముఖ్యమంత్రి సురేంద్ర చౌదరి, మంత్రి జావేద్ రాణా కూడా నడిచారు. సమయాభావం వల్ల మళ్ళీ కారెక్కి సచివాలయాన్ని చేరుకున్నారు. సో జమ్మూకు మళ్ళీ 6 నెలల పాటు రాజధాని తరలిస్తానని ఎన్నికల సమయంలో చేసిన వాగ్దానాన్ని ఉమర్ నిలబెట్టుకున్నారు. అప్పుడు సమ్మర్ ఒకటి, వింటర్ ఒకటి ఉంటుంది, కానీ శ్రీనగర్ ఒకటి, జమ్మూ ఒకటి. సో మళ్ళీ జమ్మూలో మళ్ళీ రాజధానిని అయితే పునరుద్ధరించడం అయితే జరిగిందండి. సో ఈ పాయింట్ ఒకటి గుర్తుపెట్టుకోండి. సో ఇక్కడ చూసుకున్నట్లయితే జమ్మూలో అయితే ఇక్కడ జమ్మూ కాశ్మీర్ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా ఒక బిట్టు, రైట్, లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా ఒక బిట్టు. ఈ 2 కూడా మీరు గుర్తుపెట్టుకోండి, వెరీ వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్ అప్డేట్ తీసుకున్నట్లయితే, ప్రజల నుంచి నయా పైసా వసూలు చేయదు, నేరుగా కాంట్రాక్ట్ సంస్థ ఖాతాలో రాయితీ సొమ్ము. ఆదర్శ సౌర గ్రామాలపై కేంద్రం కీలక నిర్ణయం. అయితే ఇక్కడ ఆదర్శ సౌర గ్రామాలు అంటే ఏంటి అంటే, గ్రామంలో ఉన్న ప్రతి ఇంటిపైన కూడా సౌర ఫలకలు ఏర్పాటు చేసి దాని ద్వారా విద్యుత్ ఉత్పాదనకు కృషి చేసి ప్రజలకు ఈ యొక్క విద్యుత్ బిల్లును తగ్గించడం, అదేవిధంగా ఎక్కువ విద్యుత్ కనుక ప్రొడ్యూస్ అయితే దాన్ని మళ్ళీ గ్రిడ్కి అమ్ముకొని ఈ యొక్క గ్రామాలు అనేటివి మన బెనిఫిట్గా ఉండాలని చెప్పేసి, ఈ యొక్క లాభదాయకంగా ఉండాలని చెప్పేసి ఈ యొక్క పథకాన్ని అయితే ప్రారంభించడం జరిగింది ఫ్రెండ్స్. సో దీంట్లో చూసుకున్నట్లయితే ఇక్కడ ఈ పథకంలో ఒక ఇంపార్టెంట్ బిట్ ఉందండి, అది చెప్తాను చూడండి. రాష్ట్రంలో తొలిసారి సీఎం స్వగ్రామమైన కొండారెడ్డిపల్లిలో అన్ని ఇండ్లపై సౌర విద్యుత్తును ఏర్పాటు చేశారు. ఇదే అండి వెరీ వెరీ ఇంపార్టెంట్. తెలంగాణలో మొట్టమొదటి సౌర గ్రామం ఏది అంటే కొండారెడ్డిపల్లి. సో ఈ బిట్టు కోసం అని చెప్పేసి ఇది యాడ్ చేశానండి. ఒకవేళ మీరు ఇది చదవాలనుకున్న వాళ్ళు చదువుకోండి, ఇది పాస్ చేసుకుని చదువుకోండి. సో మొత్తం ఒకసారి స్క్రోల్ చేస్తాను. ఇదేం లేదండి, యాక్చువల్లీ ఇక్కడ అప్డేట్ ఏంటంటే, ఆదర్శ సౌర గ్రామానికి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక 1,00,000 రూపాయలు ఖర్చు అయింది అనుకోండి, ఎగ్జాంపుల్ చెప్తాను, 1,00,000 కాదు కానీ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక 10 కోట్లు అట్లా ఖర్చు అయింది అనుకోండి. సో దాంట్లో 30% సబ్సిడీ వస్తుందండి. ఓకే, ఇది సబ్సిడీ ఎవరిస్తారు? సెంట్రల్ గవర్నమెంట్ ఇస్తుంది. మిగతా 70% మనం పెట్టుకోవాలి. అయితే ఈ ఆదర్శ సౌర గ్రామాన్ని మన రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న సందర్భంలో ఈ 70% డబ్బులను రాష్ట్ర ప్రభుత్వం బేర్ చేస్తుందండి. రాష్ట్ర ప్రభుత్వం బేర్ చేస్తుంది. అయితే ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏం చేసిందంటే, ఈ కొండారెడ్డిపల్లిలో చేసినప్పుడు ఈ 100% డబ్బులు పెట్టి ఈ యొక్క సౌర గ్రామాన్ని నిర్మించిందండి. అయితే ఈ యొక్క సబ్సిడీ 30% ఏదైతే సెంట్రల్ గవర్నమెంట్ ఇస్తుందో ఆ డబ్బులు వచ్చేసి ఈ యొక్క ఇంటి ఓనర్లు ఉంటారు కదా, ఇంటి గృహస్థు ఓనర్స్ ఉంటారు కదా, ఇంటి యజమానుల ఖాతాల్లో వేశారండి. కానీ ఈ 30% ఆల్రెడీ
ఈ మన మొత్తానికి మొత్తం 100% స్టేట్ గవర్నమెంటే పెట్టుకుంది కాబట్టి ఇప్పుడు ఈ ఇంటి యజమానుల ఖాతాలో పడ్డ 30% అగైన్ రాష్ట్ర ప్రభుత్వానికి వాళ్ళు కట్టాలి. సో కట్టడం కొంచెం ప్రాబ్లం అయిపోయింది కాబట్టి కట్టలేదు, వాళ్ళు కొంచెం అధికారులు తిరగాల్సి వచ్చిందంట. సో అందుకని ఈ యొక్క స్కీమ్లో కొంచెం చేంజెస్ చేసి నేరుగా కాంట్రాక్ట్ సంస్థ ఖాతాలోనే సొమ్ము వేస్తామని చెప్తున్నారండి ఇప్పటి నుంచి. సో ఆ 30% అనేది ఇక గృహ యజమానుల ఖాతాలో కాకుండా ఎవరైతే కాంట్రాక్ట్ సంస్థ ఉంటుందో వాళ్ళకి ఇస్తారన్నమాట. సో అది వాళ్ళు ఆల్రెడీ ముందు పెట్టుకుంటారు కాబట్టి ఇక వాళ్ళకే వచ్చేస్తే ఇక్కడ జంజెట్ ఉన్నదన్నమాట. మళ్ళీ అటు నుంచి అటు ఉండదు. నెక్స్ట్ అప్డేట్ తీసుకున్నట్లయితే 7 క్వింటాల పరిమితి నిబంధనను CCI ఎత్తివేయాలి. యాక్చువల్గా ఇక్కడ CCI అంటే కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా. మనం దీంట్లో నిన్ననే ఒక బిట్ చూసుకున్నామండి. కిసాన్ కపాస్ అని చెప్పేసి ఒక యాప్ కూడా డెవలప్ అయిందని చెప్పాము. ఈ బిట్ కరెంట్ అఫైర్స్లో మనకు వచ్చింది. దేనికి సంబంధించింది ఈ యాప్ అని వచ్చిందండి. ఇది ఎవరికి సంబంధించిందంటే రైతులకు సంబంధించి. ఈ కపాస్ అంటే మీనింగ్ ఏంటంటే పత్తి అండి తెలుగులో, హిందీలో కపాస్. సో ఆ బిట్ కూడా కవర్ అవుతుందని చెప్పి ఇది చేశానండి. అయితే దీంట్లో 7 క్వింటాల పరిధి ఏంటంటే యాప్ నుంచి మన ఈ యొక్క CCIకి అమ్ముతున్నటువంటి పత్తిలో 12 క్వింటాల వరకు అమ్ముకోవచ్చండి. ఇది వరకు ఒక రైతు అంటే ఒక ఎకరానికి ఒక రైతు 12 క్వింటాల వరకు అమ్ముకోవచ్చు ఇది వరకు. దాన్ని ఏం చేశారంటే ఇప్పుడు 7 క్వింటాలకని నిబంధన మార్చారండి. కిసాన్ యాప్ తర్వాత రిజిస్ట్రేషన్స్ తర్వాత మార్చారు. సో దానికి మళ్ళీ ఆ నిబంధనను ఎత్తేయాలి అని చెప్పేసి మన యొక్క తుమ్మల గారు ఉన్నారు కదా, ఈ యొక్క రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి గారు కేంద్ర మంత్రికి అయితే లేఖ రాయడం అయితే జరిగిందండి. అదనమాట. సో అందుకని ఇది యాడ్ చేశాను. దీంట్లో ఇంకో ఇంపార్టెంట్ బిట్ చూసుకున్నట్లయితే మీరు కేంద్ర జౌళి శాఖ మంత్రి గిరిరాజ్ సింగ్, సెంట్రల్ టెక్స్టైల్ మినిస్టర్ గిరిరాజ్ సింగ్, వెరీ వెరీ ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోండి. అండ్ CCI MD లలిత్ కుమార్ గుప్తా. CCI అంటే కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా, దాని యొక్క MD ఎవరంటే లలిత్ కుమార్ గుప్తా. సో ఈ 2 బిట్లు కూడా మీకు వెరీ వెరీ ఇంపార్టెంట్ యాడ్ అవుతాయి, నాలెడ్జ్ కోసం చదువుకోండి. ఇక నెక్స్ట్ చూసుకున్నట్లయితే వర్డ్ ఆఫ్ ద డే. ఇవి 2 ఉన్నాయండి. ఎందుకు 2 ఉన్నాయంటే 2 రోజులు కదా, నిన్నటిది వాటి కలిపి చెప్తున్నాయి కదా. సో అందుకని సో ఫెసాడ్ అంటారు. ఫసేడ్ అన్న ఫెసాడ్ అని కూడా అనొచ్చు. ఫెసాడ్ అంటే ఏంటంటే ముఖ భాగం పై మెరుగు అంటారు కదా. పై మెరుగు అంటే ఏంటంటే కనబడేది ఒకటి, లోపల ఉండేది ఒకటి. సో ఇది ఏంటంటే అపియరెన్స్, ప్రిటెన్స్ అంటే మనకు కనపడింది నిజంగా లోపల ఒకటి ఉంటుంది, బయటకు ఒకటి కనపడితే అప్పుడు ఫసేడ్ అన్నటువంటి యొక్క వర్డ్ని యూజ్ చేస్తారు. సో ఇక్కడ చూడండి, ద వర్డ్ ఫసేడ్ ఈజ్ ఎ నౌన్ దట్ రిఫర్స్ టు ద ఫ్రంట్ ఆఫ్ ఎ బిల్డింగ్ ఆర్ ఎ డిసెప్టివ్ అవుట్వర్డ్ అపియరెన్స్ దట్ హైడ్స్ ట్రూ నేచర్ ఆఫ్ సంథింగ్. అయితే మనకు ఇంటి ముందు పెరడ్, ఇప్పుడు ఇంటి వెనుక పెరడ్ అంటారు కదా, ఇంటి ముందు కనుక వసారా ఉంటుంది కదా, దాన్ని కూడా ఫసేడ్ అంటారండి, ఫెసాడ్ అంటారు. సో దాన్ని కూడా ఫెసాడ్ అంటారు. అది కాకుండా ఇంకొక రకంగా చెప్పాలి అంటే ప్రిటెన్స్. ఇక్కడ చూడండి, ద ఓల్డ్ మ్యాన్షన్స్ ఎలిగెంట్ ఫసేడ్ కన్సీల్డ్ ద క్రంబ్లింగ్ వాల్స్ ఇన్సైడ్. సో ఒక పెద్ద బిల్డింగ్, ఒక పురాతన బిల్డింగ్ యొక్క ముందు భాగం ఎలిగెంట్గా అంటే మంచి కనబడుతుంది, ఆకర్షణీయంగా కనపడుతున్నటువంటి ఫెసాడ్ యొక్క ముందు వసారా కన్సీల్డ్ దాచిపెట్టేసింది. దేని దాచిపెట్టిందంటే లోపల ఉన్నటువంటి పాత పడినటువంటి గోడలు కొంచెం మంచి లేవన్నమాట. సో వాటిని ఈ యొక్క ఎలిగెంట్ ఫసేడ్ అనేది దాచిపెట్టడం జరిగింది. సో నెక్స్ట్ వర్డ్ చూసుకున్నట్లయితే గ్యాఫ్ అంటే పొరపాటు లేక తప్పటడు. The word gaffe is a noun that refers to unintentional act or remark causing embarrassment, a social or public mistake. సో మనము తప్పు చేసినప్పుడు బ్లండర్ ఆర్ స్లిప్ అంటాం కదా. సో ద పొలిటీషియన్ గఫే డ్యూరింగ్ ద లైవ్ డిబేట్ బికమ్ వైరల్ విత్ ఇన్ 10 minutes. He realized his gaffe ఓన్లీ ఆఫ్టర్ ఎవ్రీవన్ ఇన్ ద మీటింగ్ స్టార్టెడ్ లాఫింగ్. సో మనం చాలా సందర్భాల్లో యూటర్న్ తీసుకున్నాడు అని చెప్పి అంటాం కదా. సో యాక్చువల్లీ ఏదో ఒకటి మాట్లాడేస్తారు, బట్ తర్వాత అది గ్యాఫ్ అనమాట అది. సో అట్లాంటి సందర్భంలో ఈ పొరపాటును తప్పడాన్ని గ్యాఫ్ అంటారు. ఇంకా నెక్స్ట్ చూసుకున్నట్టయితే కరెంట్ అఫైర్స్. పరిశోధన అభివృద్ధి రంగంలో ప్రైవేటు రంగ పెట్టుబడులను ప్రోత్సహించేందుకు ఉద్దేశించిన 1,00,000 కోట్ల నిధిని ప్రధాని నరేంద్ర మోడీ 2025 నవంబర్ 3 ప్రారంభించారు. శాస్త్ర సాంకేతికల నవకల్పన సమ్మేళనంను ఆయన ప్రారంభించి ప్రసంగించారు. ఇకపై ఏటా దీన్ని నిర్వహిస్తామని పేర్కొన్నారు. సో ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సిన ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఎస్టిక్ 2025. ఇదేంటి అసలు, దీని ఫుల్ ఫామ్ గుర్తుపెట్టుకొని, ఎమర్జెంట్ సైన్స్ అండ్ టెక్నాలజీ ఇన్నోవేషన్ కాంక్లేవ్. ఎమర్జెంట్ సైన్స్ అండ్ టెక్నాలజీ ఇన్నోవేషన్ కాంక్లేవ్ అంటే ఇక్కడ చూడండి, శాస్త్ర సాంకేతికల నవకల్పన సమ్మేళనం. కాంక్లేవ్ అంటే సమ్మేళనం, ఇన్నోవేషన్ అంటే నవకల్పనలు, సైన్స్ అండ్ టెక్నాలజీ అంటే శాస్త్ర సాంకేతికలను అని గుర్తుపెట్టుకోండి. సో ఎమర్జెంట్ సైన్స్ అండ్ టెక్నాలజీ ఇన్నోవేషన్ కాంక్లేవ్ని అని ఒక ఫుల్ ఫామ్, ఎస్టిక్ అనేది ఫుల్ ఫామ్ గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే ఇది R&Dకి 1,00,000 కోట్ల బడ్జెట్ నిధితోని ప్రారంభిస్తున్నారు కాబట్టి
ఇదేంటంటే యాక్చువల్లీ ఏంటంటే మనం R&Dకి ఎంత ఎక్కువ మనం డబ్బులు పెడితే ఆ ఎకానమీ అనేది అంత ఎక్కువ డెవలప్ అవుతుందండి. మన యొక్క ఇండియా చూసుకున్నట్లయితే పాత అంటే ఇప్పుడు జరిగిపోయిన ఇయర్స్ అన్నింటిలో కూడా R&Dకి తక్కువ ఖర్చు పెట్టారు అనేది ఒక చాలా మనకు ఉన్నటువంటి ఇదనమాట. సో దాన్ని అధిగమించడం కోసం అని చెప్పేసి ఇలా స్టార్ట్ చేయడం అయితే జరిగిందండి. నెక్స్ట్ చూసుకున్నట్లయితే మన దేశ బయో ఎకానమీ రంగం 2030 నాటికి $300 బిలియన్ స్థాయికి చేరుతుందని నీతి ఆయోగ్ నివేదిక అంచనా వేసింది. వ్యవసాయం, అటవీ, మత్స్య సంపద, ఆక్వాకల్చర్ను కలుపుకొని మన దేశంలో బయో ఎకానమీ రంగం వేగంగా అభివృద్ధి చెందుతుంది. 2040 నాటికి భారతదేశం అభివృద్ధి చెందిన దేశంగా మారాలని దార్శనికతను వ్యవసాయ పరివర్తన కేంద్రంగా ఉందని రీఇమాజినింగ్ అగ్రికల్చర్ ఎ రోడ్ మ్యాప్ ఫర్ ఫ్రంటియర్ టెక్నాలజీ లీడ్ ట్రాన్స్ఫర్మేషన్ పేరుతో విడుదల చేసిన నివేదికలో నీతి ఆయోగ్ వివరించింది. గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ అప్డేట్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎస్టీ కమిషన్ చైర్మన్గా రంపచోడవరం నియోజకవర్గానికి చెందిన ఎస్ బొజ్జిరెడ్డిని 2025 నవంబర్ 3 ప్రభుత్వం నియమించింది. సభ్యులుగా గొర్రెల సునీత, కేంద్రక మల్లేశ్వరరావు వీరు నియమించారు. వీరు బాధ్యతలు స్వీకరించిన నాటి నుంచి 2 ఏళ్ల పాటు. అయితే ఇక్కడ చూడండి, ఎస్టీ కమిషన్ ఎప్పుడైనా రాజ్యాంగబద్ధ కమిషన్ అండి. రైట్, స్టేట్ది అయినప్పటికీ రాజ్యాంగబద్ధ కమిషన్, సెంట్రల్ అయినప్పటికీ రాజ్యాంగబద్ధ కమిషనే. సో ఎస్సీ, ఎస్టీ, బీసీ ఇవన్నీ కూడా రాజ్యాంగబద్ధ కమిషన్లు. ఇప్పుడు నీతి ఆయోగ్ ఇప్పుడు నీతి ఆయోగ్ ఉంది కదా, సో ఇది రాజ్యాంగబద్ధ కమిషన్ కాదండి. ఇది ఏంటంటే ఇది అట్లా అని చెప్పేసి చట్టబద్ధమైన కమిషన్ కూడా కాదండి. చట్టబద్ధ కమిషన్ అంటేనేమో బోర్డ్స్ ఉంటాయి, ఇప్పుడు RBI ఇలాంటివి అనమాట, సెబీ ఇవన్నీ ఒక చట్టం ద్వారా. ఇప్పుడు సెబీ అనేది 1992 చట్టం, RBI అనేది 1949 చట్టం, 1935 అలా. ఐ థింక్ ఇది ఒకసారి చూసుకోండి, ఈ రెండిట్లో ఏదో గుర్తులేదు నాకు. సెబీ అనేది 1992 చట్టము. సో ఈ విధంగా ఉన్నటువంటి వాటిని చట్టబద్ధమైన స్టాట్యుటరీ బాడీస్ అంటారు. కాన్స్టిట్యూషనల్ కాదు, స్టాట్యుటరీ అంటే ఏంటంటే ఒక చట్టం ఉంటుంది దానికోసం. ఈ కమిషన్లు ఇవన్నీ మాత్రం రాజ్యాంగబద్ధంగా ఏర్పడతాయి. అంటే రాజ్యాంగంలోనే ఒక ఆర్టికల్స్ ఉంటాయి కాబట్టి వీటిని రాజ్యాంగబద్ధ కమిషన్ అంటారు. కానీ నీతి ఆయోగ్ అనేది ఒక ఎగ్జిక్యూటివ్ బాడీ అండి. ఇది వెరీ ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. ఎగ్జిక్యూటివ్ బాడీ, ఇది చట్టబద్ధ కమిషన్ కాదు, అలా అని చెప్పేసి రాజ్యాంగబద్ధ కమిషన్ కాదు. ఎందుకంటే ఇట్లాంటి క్వశ్చన్ వచ్చినప్పుడు మీరు కన్ఫ్యూజ్ అవుతారు, అడగడానికి ఎక్కువ స్కోప్ ఉన్నటువంటిది. ఇదేంటంటే ఆ క్యాబినెట్ అప్రూవల్ తోటి ఏర్పడుతుంది అనమాట. ఒకసారి క్యాబినెట్ డిజాల్వ్ అయిపోతే మళ్ళీ నెక్స్ట్ టైం చేయాలంటే మళ్ళీ క్యాబినెట్ అప్రూవల్ ఉండాలన్నమాట. సో ఇట్లాంటి వాటిని మనం ఎగ్జిక్యూటివ్ బాడీస్ అంటారు. సో ఇవైతే మొత్తం మీద అయితే చట్టబద్ధ కమిషన్ కానీ కాన్స్టిట్యూషనల్ అయితే కాదు. నెక్స్ట్ చూసుకున్నట్లయితే యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్ ద్వారా 2025 అక్టోబర్లో 2070 కోట్ల లావాదేవీలు జరిగినట్లు నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా తెలిపింది. వీటి మొత్తం విలువ 27.28 లక్షల కోట్లు. సో ఇక్కడ ఏంటంటే ఏం లేదని, సో ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం రానున్న కాలంలో ఈ యొక్క UPI ట్రాన్సాక్షన్స్ వాల్యూ అనేది చాలా బాగా పెరిగిపోతుందని చెప్పేసి ఒక బిట్ అండి. ఇంకా నెక్స్ట్ అప్డేట్ చూసుకున్నట్లయితే భారతదేశ ఉపరాష్ట్రపతిగా చంద్రపురం పొన్నుస్వామి రాధాకృష్ణన్, సిపి రాధాకృష్ణన్ మనకు తెలంగాణ కూడా గవర్నర్గా పనిచేశారు కదండి. సో అతను ఇప్పుడు ఉపరాష్ట్రపతిగా ఎన్నికయ్యారు కదా మొన్నటి ఎన్నికల్లో. జగదీప్ ధంకర్ గారు రాజీనామా చేసిన తర్వాత అతను ఎన్నవ ఉపరాష్ట్రపతి అని అడుగుతున్నారండి. 15వ ఉపరాష్ట్రపతి. 2025 అంతర్జాతీయ అక్షరాస్యత దినోత్సవం సందర్భంగా సెప్టెంబర్ 8న కేంద్ర విద్యామంత్రి ధర్మేంద్ర ప్రధాన్ చేసిన ప్రసంగం ప్రకారం భారతదేశ అక్షరాస్యత రేటు 2023 నాటికి ఎంత శాతంగా ఉంది? సో 80.9 అండి. సో మనకు మామూలుగా 74% ఏదో ఉంటుంది కదా 2011 దాని ప్రకారం. సో ఇక్కడ ఇప్పుడు ఈ యొక్క అంతర్జాతీయ అక్షరాస్యత దినోత్సవం ద్వారా కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్, ఇది కూడా గుర్తుపెట్టుకోండి, మన సెంట్రల్ ఎడ్యుకేషన్ మినిస్టర్ ఎవరు అంటే ధర్మేంద్ర ప్రధాన్. సో 80.9% ఈ యొక్క విద్యాశాఖం. భారతదేశం మొట్టమొదటి విదేశీ అటల్ ఇన్నోవేషన్ సెంటర్ను ఇటీవల ఏ దేశంలో ప్రారంభించారు? అటల్ ఇన్నోవేషన్ సెంటర్స్ అని చెప్పేసి వస్తున్నాయి కదండి, ప్రతి దాంట్లో అటల్ టింకరింగ్ ల్యాబ్స్ అలా ఇలా వస్తున్నాయి కదా. సో అటల్ ఇన్నోవేషన్ సెంటర్ను మన భారతదేశపిదే కానీ విదేశాల్లో ప్రారంభించారు. మొట్టమొదటి ఎక్కడ ప్రారంభించారంటే IIT ఢిల్లీ అబుదాబి క్యాంపస్ అండి. IIT ఢిల్లీ అబుదాబి UAEలో, గుర్తుపెట్టుకోండి. డిఫరెంట్ బట్ నో లెస్ పుస్తకాన్ని ఇటీవల ఏ ప్రముఖ నటుడు రచించారు? ఇది అనుపమ్ ఖేర్ అండి. డిఫరెంట్ బట్ నో లెస్, అనుపమ్ ఖేర్. ఇంకా నెక్స్ట్ కొన్ని కరెంట్ అఫైర్స్ ఉన్నాయి చూసుకున్నట్లయితే ద ఇండియన్ ఉమెన్స్ క్రికెట్ టీమ్ వోన్ దేర్ ఫస్ట్ ఎవర్ ICC ఉమెన్స్ ODI వరల్డ్ కప్ ఆన్ 2nd November 2025. ఇండియా డిఫీటెడ్ సౌత్ ఆఫ్రికా బై 52 runs in the final at Mumbai's DY Patil Stadium. India scored 298 for 7 in 50 overs and South Africa all out for 246 in 45.3 overs అండి. సో ఈ ప్రాణం పెట్టి ఆడారు కదండి, ప్రతి ఒక్కరూ చాలా చురకత్తులాగా ఆడి గెలిపించినటువంటి మ్యాచ్. 47 సంవత్సరాల తర్వాత మనకు ఇండియాకి ఒక వరల్డ్ కప్ అనేది వీళ్ళు ఉమెన్స్ ODIలో మన యొక్క భారతీయ వీరవంతలు సాధించి పెట్టిన కప్పు కాబట్టి వెరీ ఇంపార్టెంట్ బిట్ అండి, గుర్తుపెట్టుకోండి. దీంట్లో ఇక్కడ చూసుకున్నట్లయితే మీకు సౌత్ ఆఫ్రికా రన్నర్ అప్ కదా,
సౌత్ ఆఫ్రికా రన్నర్ అప్ కదా, దీని మీద పెట్టుబడచ్చు. అండ్ నిన్ననే నేను చెప్పాను ఆల్రెడీ, ఫస్ట్ ఓపెన్ చేయగానే చెప్పాను, ఇదే కరెంట్ అఫైర్లో వచ్చింది చూడండి. షెఫాలి వర్మ వాజ్ డిక్లేర్డ్ ద ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ వైల్ దీప్తి శర్మ వన్ ద ప్లేయర్ ఆఫ్ ద టోర్నమెంట్. వెరీ వెరీ ఇంపార్టెంట్, ఈ రెండు గుర్తుపెట్టుకోండి. ప్లేయర్ ఆఫ్ ద టోర్నీ ఎవరు అంటేనేమో దీప్తి శర్మ, ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ ఫైనల్ మ్యాచ్ ఉంది కదా దానికి ఎవరు అంటే షెఫాలి వర్మ. ఇది ముంబైలో జరిగిందండి, ముంబైలోని డివై పాటిల్ స్టేడియంలో జరిగింది, ఇది కూడా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ బిట్ తీసుకున్నట్లయితే ఇండియా స్పేస్ ఏజెన్సీ ఇస్రో సక్సెస్ఫుల్లీ లాంచ్డ్ ద LVM-3M5 రాకెట్ ఫ్రమ్ ద సతీష్ ధావన్ స్పేస్ సెంటర్. చూసారండి, మనం ఏదైతే డిస్కస్ చేసామో అవే మనకు నెక్స్ట్ డేలో ఆర్టికల్స్ రూపంలో, కరెంట్ అఫైర్స్ రూపంలో వస్తున్నాయండి. సో ఇవన్నీ కూడా మనం డిస్కస్ చేసాం చూడండి. నెక్స్ట్ చూసుకున్నట్లయితే LVM-3M5 రాకెట్ని బాహుబలి రాకెట్ అంటారండి. సో ఈ బాహుబలి పేరు పెట్టినందుకు కూడా మన SS రాజమౌళి గారు కూడా థ్యాంక్స్ చెప్పడం కూడా జరిగిందండి, డైరెక్టరు. సో ఈ బాహుబలి రాకెట్ అని ఎందుకన్నారంటే ఈ 4410 కిలోగ్రాముల మాస్ ఉన్నటువంటి ఒక శాటిలైట్ని కక్షలో ప్రవేశపెట్టింది కాబట్టి, అంత పెద్ద వెయిట్ ఉన్నటువంటి దాన్ని కూడా తీసుకుపోయింది కాబట్టి ఈ యొక్క రాకెట్ని LVM-3M5ని మన బాహుబలి రాకెట్ అన్నాం. ఈ యొక్క రాకెట్ మొన్న తీసుకెళ్ళినటువంటి శాటిలైట్ ఏంటంటే CMS-03, ఇది ఒక కమ్యూనికేషన్ శాటిలైట్. సో వెరీ వెరీ ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. అండ్ నెక్స్ట్ ఇండియాస్ గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్ కలెక్షన్స్ ఇన్ అక్టోబర్ 2025 rose 4.6% to 1,95,936 crores compared with rupees 1,87,346 crores in September. సో ఇక్కడ GST కలెక్షన్స్ ఉంటాయి కదండి, ఎవ్రీ మంత్ మనకి ఎంత వచ్చాయని చెప్పేసి కూడా ఒక అప్డేట్ వస్తూ ఉంటుంది, ఇది చూడండి. అండ్ ఇక్కడ 2 lakhs crores దాటినటువంటి మంత్స్ కూడా ఉన్నాయండి. మనకు ఇప్పటివరకు GST ఇంప్లిమెంట్ అయిన దగ్గర నుంచి ఇన్ని నెలల్లో ప్రతి నెల ఎంతో కొంత అమౌంట్ 1,00,000 కోట్లు 2,00,000 కోట్లు అయితే వస్తుంది కదా. హైయెస్ట్ అమౌంట్ ఏ మంత్లో వచ్చిందని చెప్పేసి మీరు కామెంట్ చేయండి. హైయెస్ట్ అమౌంట్ GST విచ్ మంత్ అనేది మీరు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. నెక్స్ట్ చూసుకున్నట్లయితే, ఎందుకంటే ఆ బిట్ ఖచ్చితంగా రావడానికి స్కోప్ ఉన్నటువంటి బిట్ అండి. Eminent scientist Ankati Raju was appointed as Director of Defense Research and Development Laboratory, Hyderabad, and assumed charge as Director of the Indian Missile Development Laboratory on 1st October 2025. ఇంకా కొన్ని కరెంట్ అఫైర్స్ కొన్ని ఉన్నాయండి, చూసుకున్నట్లయితే ప్రపంచ వ్యాపార నాయకత్వంతో చేసిన విశేష కృతికి ప్రతిష్టాత్మక 2025 క్యామెల్ ఇంటర్నేషనల్ అవార్డు గెలుచుకున్న కేరళకు చెందిన NRI వ్యాపారవేత్త ఎవరు? యూనస్ అహ్మద్. అంతరించిపోతున్న రాబందుల అవగాహన, పరిశోధన, సంరక్షణ పెంచడానికి దేశంలోని మొట్టమొదటి రాబందు నాలెడ్జ్ పోర్టల్ సెప్టెంబర్ 2న ఏ రాష్ట్రంలో ప్రారంభించారు? అస్సాం. అంతర్జాతీయ అక్షరాస్యత దినోత్సవం సందర్భంగా సెప్టెంబర్ 8, 2025న ఏ రాష్ట్రాన్ని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి పూర్తి అక్షరాస్యత ఉన్న రాష్ట్రంగా ప్రకటించారు? వెరీ 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 ఇంపార్టెంట్ అండి, హిమాచల్ ప్రదేశ్. సో ఇక్కడ మీరు ఇంకొక బిట్టు కూడా గుర్తుపెట్టుకోవాలి, ఇది ఆల్రెడీ రిపీట్ అయింది, ఇంతకుముందు దాంట్లో కూడా వచ్చింది. సెప్టెంబర్ 8, 2025 అంతర్జాతీయ అక్షరాస్యత దినోత్సవం, వరల్డ్ ఇంటర్నేషనల్ లిటరసీ డే ఎప్పుడు జరుపుకుంటారు అంటే 2025 సెప్టెంబర్. మీరు వీలైతే నోట్స్ రాసుకోండి, వెరీ వెరీ ఇంపార్టెంట్. ప్రముఖ అస్సామీ గాయకుడు, కవి, భారతరత్న అవార్డు గ్రహీత డాక్టర్ భూపెన్ హజరికా చేత జయంతిని పురస్కరించుకొని RBI ఎన్ని రూపాయల స్మారక నాణాన్ని విడుదల చేసింది? 100 రూపీస్. ప్రపంచవ్యాప్తంగా 30 సంవత్సరాలలోపు యువత మెచ్చిన నగరాల్లో అగ్రస్థానంలో ఉన్న మొదటి 3 నగరాలు వరుసగా బ్యాంకాక్, మెల్బోర్న్, కేప్ టౌన్. సో యువత మెచ్చిన నగరాలంట, గుర్తుపెట్టుకోండి. ఇక నెక్స్ట్ చూసుకున్నట్లయితే జాతీయ అత్యవసర పరిస్థితికి సంబంధించి సరైన జవాబును గుర్తించండి. సో ఒక చిన్న బిట్ అండి, సో వెరీ వెరీ ఇంపార్టెంట్ కాబట్టి దాదాపుగా అన్ని పెట్టానండి. ప్రతిభా పేజీలో మనకి ఇంపార్టెంట్ అనిపించినటువంటి బిట్స్ కొన్ని ఇలా పెడుతుంటాను. ఇది చాలా ఇంపార్టెంట్ అండ్ కాన్సెప్ట్ వైజ్గా కూడా మీకు ఇంట్రెస్టింగ్గా ఉండి ఏదైనా మీరు కన్ఫ్యూజ్ అయ్యే పాయింట్స్ ఉన్నటువంటి బిట్లు ఉంటేనే నేను పెడతానండి. సో ఇక్కడ మనము సరైన జవాబును గుర్తించాలి. ABC 3 పాయింట్లు పెట్టాడు. యుద్ధం లేదా విదేశీ దురాక్రమణ వల్ల విధిస్తారు అత్యవసర పరిస్థితిని. యుద్ధం కారణంగా విధించే అత్యవసర పరిస్థితిని బహిర్గత జాతీయ అత్యవసర పరిస్థితి అంటారు. బహిర్గత అంటే బయటి పరంగా, యుద్ధం అనేది బయట నుంచి కదండి జరిగేది. సో ఒకటి. అండ్ సాయుధ తిరుగుబాటు వల్ల విధించే అత్యవసర పరిస్థితిని అంతర్గత అత్యవసర పరిస్థితి అంటారు. సో ఈ సాయుధ తిరుగుబాటు అనే వర్డ్ని మనము ఇప్పుడు ఏమని ఉంటుందంటే కాన్స్టిట్యూషన్లో ఆర్మ్డ్ రెబెలియన్ అని ఉంటుందండి, ఆర్మ్డ్ రెబెలియన్ ఉంటుంది. దీన్ని ఏ ఒక్క రాజ్యాంగ ఏమంటారంటే కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ ద్వారా చేశారు అంటే 1978లో 44వ రాజ్యాంగ సవరణ ద్వారా చేశారండి. ఈ 1975 to 1977 మధ్యలో మనకు ఇక్కడ జూన్ 25 నుంచి మార్చ్ 21 వరకు 1975 చూడండి, ఎమర్జెన్సీ విధించిన టైం చెప్తున్నా మీకు. 1975 జూన్ 25 నుంచి 1977 మార్చి 21 వరకు
మనకు ఈ యొక్క ఏమంటారు నేషనల్ ఎమర్జెన్సీ విధించడం జరిగిందండి. అయితే దానికి అప్పుడున్న రాజ్యాంగంలో ఉన్న వర్డ్ ఏంటంటే ఇంటర్నల్ డిస్టర్బెన్స్. సో ఇంటర్నల్ డిస్టర్బెన్స్ అని ఉంది కదా, సో దీనికి అంటే స్పెసిఫిక్గా దీన్ని డిఫైన్ చేయాలంటే ఏము లేదండి. ఒక చిన్న అంటే అక్కడక్కడ కొంచెం పొలిటికల్ ఇది జరుగుతూ ఉండే, అంటే మనకు అలహాబాద్ కోర్టు తీర్పిచ్చిన సందర్భంలో ఇందిరాగాంధీ యొక్క ఎన్నిక చెల్లదు అని చెప్పినప్పుడు ఆ విధమైనటువంటి కొన్ని దేశంలో జరుగుతున్నటువంటి వాటిని బేస్ చేసుకొని ఇంటర్నల్ డిస్టర్బెన్స్గా అప్పుడున్నటువంటి అహ్మద్ అలీ అండ్ ఫక్రుద్దీన్ అహ్మద్ అలీ రాష్ట్రపతి గారు అనుకుంటా. సో అతను ఈ యొక్క మనకు ఎమర్జెన్సీ విధించడం అయితే జరిగిందండి. సో ఇంటర్నల్ డిస్టర్బెన్స్ అనేది మనం స్పెసిఫిక్గా డిఫైన్ చేయలేము కాబట్టి ఆ వర్డ్ని తీసేసి అదే ప్లేస్లో ఆర్మడ్ రెబెలియన్ అనేది పెట్టారండి. సో సాయుధ తిరుగుబాటు వల్ల. సో అన్నీ కరెక్టే అండి, ABC 3 కరెక్ట్. నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఒక క్రికెట్ ఆటగాడి బౌలింగ్ సగటు 12.4 పరుగులు పర్ వికెట్. సో ఇది ఒక చిన్న మన సగటు మీద ఒక బిట్ అండి. సో ఏంటంటే ఈ సరాసరి మీద 2 బిట్స్ ఇచ్చాను. సో చాలా బిట్స్ వచ్చాయి, బట్ ఏంటంటే ఒక మ్యాక్సిమం ఒక 2 బిట్లు చేస్తే మీకు మొత్తం కాన్సెప్ట్ అర్థమవుతుంది. మిగతా 10 బిట్లు కూడా చేసినటువంటి బెనిఫిట్ పొందుతారు అన్నటువంటి బిట్స్ మాత్రమే నేను యాడ్ చేశానండి. ఇక్కడ 2 మాత్రమే యాడ్ చేశాను, చూడండి ఒకసారి. సో ఆ యొక్క బౌలింగ్ యావరేజ్ అంటే 12.4 పరుగులు పర్ వికెట్ అండి. సో టోటల్ పరుగులు X అనుకుంటే, టోటల్ వికెట్లు Y అనుకుంటే X/Y = 12.4 అండి, రైట్. సో నెక్స్ట్ మ్యాచ్లో 26 పరుగులకు 5 వికెట్లు తీయడం ద్వారా అతని బౌలింగ్ సగటు 0.4 తగ్గిందట. సో టోటల్ పరుగులకు మనకు 26 యాడ్ అయినాయి కదా. సో టోటల్ వికెట్లు ఎన్ని అయినాయి, ఇంకా ఎన్ని తీసిండు, ఇంకొక 5 తీసిండు. సో Y+5 5 తీసిండు. సో తీసినప్పుడు ఈ యొక్క యావరేజ్ అనేది 12.4 నుంచి 4 తగ్గింది, అంటే 12 అయిందన్నమాట. సో ఇక్కడ చూడండి 2 ఈక్వేషన్స్ వచ్చినాయి మనకి. ఆఖరి మ్యాచ్ వరకు అతను తీసిన వికెట్ల సంఖ్య ఎంత అని అడుగుతున్నాడు. సో ఈ ముందు మ్యాచ్ వరకు మనకు అతను తీసిన వికెట్లు Y, ఆఖరి మ్యాచ్ వరకు అతను తీసిన వికెట్లు ఎంత అంటే Y+5. సో Y+5 ఎంత అని అడుగుతున్నాడండి. ఇక్కడ చూసుకున్నట్లయితే ఈ 2 ఈక్వేషన్స్ ఉన్నాయి కదా, X = Y × 12.4. ఇక్కడ ఫస్ట్ దాని ప్రకారం చూసుకున్నట్లయితే అదే Xలో మనం ఇక Yని కనుక Xలో ఈ Y ఉన్నటువంటి సబ్స్టిట్యూట్ చేస్తే కనుక 12.4 × Y + 26 = ఇక్కడ 12 ఉంది కదా, 12Y + 60. సో 12.4Y - 12Y అంటే 0.4Y = 0.4Y = ఎంత వస్తుందండి మనకు 60 - 26 అంతేనండి. 60 - 26 అంటే 34. 34. సో ఇక్కడ 0.4Y = 34 అంటే 4Y = 340 అంతేనండి. సో Y = మనకు 85 వస్తుంది. సో మనకు కావాల్సింది ఎంత, Y+5. మొత్తం వికెట్లు అడుగుతున్నాడు. సో 85 + 5 90 అండి. సో ఆన్సర్ వచ్చేసి 90. వెరీ ఇంపార్టెంట్ అండి. మనం ఏం చేస్తామంటే Y క్యాలిక్యులేట్ చేసేసి అదే పెట్టేస్తాం ఆన్సర్, కానీ ఇక్కడ అడిగింది Y+5 అండి. సో అందుకే ఈ బిట్ మీకు యాడ్ చేశాను. వెరీ ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. ఒక క్రికెట్ ఆటగాడు, నెక్స్ట్ ఒక చిన్న బిట్ అండి. ఒక క్రికెట్ ఆటగాడు తన 10వ ఇన్నింగ్స్లో 75 పరుగులు చేయడం వల్ల అతడి సరాసరి 5 పరుగులు మెరుగుపరుచుకున్నాడు. అయితే ఆ క్రీడాకారుడి సరాసరి 10వ ఇన్నింగ్స్ ముందు స్కోర్ ఎంత అన్నాడు. సో 9 ఇన్నింగ్స్ చేశాడండి. తర్వాత 10th ఇన్నింగ్స్లో కూడా కొన్ని పరుగులు చేశాడు. సో 10th ఇన్నింగ్స్లో 75 చేశాడు. చేసినప్పుడు ఈ 9 ఇన్నింగ్స్లో మొత్తం కలిపి కూడా మనకు సరాసరి అనేది ఒక 5 పెరిగిందట అండి, రైట్. 5 సరాసరి పెరిగింది అంటే 10 ఇన్నింగ్స్లో కూడా ప్రతి ఒక్క ఇన్నింగ్స్ 5 పెరిగినట్టే కదండి. సో 10 × 5 అంటే 50 పెరిగినాయి అన్నట్టు, రైట్. మరి టోటల్ చేసింది ఎంత, 75. సో 50 పెరిగితే 75లోకి వెళ్ళి మనం 50 కనుక తీసేసినాం అనుకోండి, అప్పుడు ఎంత ఉంటుంది, 25 ఉంటుంది. సో ఆన్సర్ వచ్చేసి 25 అండి. సో అంతకు ముందు ఉన్నటువంటి 10 ఇన్నింగ్స్ కంటే ముందు ఉన్నటువంటి యొక్క యావరేజ్ ఎంత అంటే 25. అదే ఒకవేళ మొత్తం కలిపి ఇప్పుడు ప్రజెంట్ యావరేజ్ ఎంత అన్నారు అనుకోండి, ఈ 25కి ఇప్పుడు 5 మళ్ళీ 5 మెరుగుపరుచుకున్నారు కదా. సో 25 + 5 = 30. సో మనకి ఇది అడగలేదు, ఇది అడిగాడు, ముందు అడిగాడు, అందుకే 25 ఆన్సర్ చేయాలి. ఇక్కడ చూడండి 30 కూడా ఆప్షన్ ఉందండి. సో అందుకే నేను ఇచ్చాను ఇది, చూడండి. వెరీ ఇంపార్టెంట్. మీరు ఒకవేళ కన్ఫ్యూజన్లో ఉంటే మళ్ళీ ఒకసారి వినండి. నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఇక్కడ ఒకటి ఆడ్ మ్యాన్ అవుట్ ఇచ్చారండి. ఆడ్ మ్యాన్ అవుట్ ఇది. సో ఈ ఆడ్ మ్యాన్ అవుట్ అంటే తెలుసు కదా, విభిన్నంగా ఉన్నదని మనం గుర్తించాలి. ఇక్కడ చూసినట్లయితే 248, 3612, 4810, 510, 20. సో ఇక్కడ చూస్తే 2 4s 8 అండి,
2 into 4 8, 3 into 6 12, 5 into 10 20. సో మనం ఈ రకంగా జనరల్గా ఆలోచించలేము, అందుకే ఈ బిట్ ఇచ్చానండి. సో ఆన్సర్ వచ్చేసి ఇది. సో 4 8 ఇక్కడ 32 కదండి, 4 8 32 రావాలి. సో కానీ ఇక్కడ 4810 ఉంది కాబట్టి ఇది కొంచెం డిఫరెంట్గా అనిపించినాయి, యాడ్ చేశానండి. అండ్ నెక్స్ట్ ఇంకా కొన్ని జాబ్స్ పడ్డాయండి. ఇక్కడ పంజాబ్ నేషనల్ బ్యాంక్లో చూసుకున్నట్లయితే 750 లోకల్ బ్యాంక్ ఆఫీసర్స్ యొక్క ఇది పడింది అనమాట. జాబ్ అప్డేట్ చూసుకున్నట్లయితే ఏజ్ చూసుకున్నట్లయితే 20 to 30 మధ్యలో ఉండాలి. విద్యార్థి చూసుకున్నట్లయితే ఏదైనా డిగ్రీ ఉండాలండి. సో ఫీజు వచ్చేసి 1180 రూపీస్. అండ్ ఆన్లైన్ దరఖాస్తుకి చివరి తేదీ చూసుకున్నట్లయితే November 23 అండి. ఇది ఎక్కడ? పంజాబ్ నేషనల్ బ్యాంక్. నెక్స్ట్ చూసుకున్నట్లయితే సెబీలో అసిస్టెంట్ మేనేజర్ పోస్టులు పడ్డాయండి. ఇవి ఒక 110 పడ్డాయి. 110 అసిస్టెంట్ గ్రేడ్ ఏ పోస్టులు అని. సో దీంట్లో చూసుకున్నట్లయితే 56 జనరల్ విభాగంలో ఉన్నాయి, లీగల్లో 20, ఐటీలో 22, రీసెర్చ్ 4, అఫీషియల్ లాంగ్వేజ్ 3, ఇంజనీరింగ్, ఎలక్ట్రికల్ ఇలా ఉన్నాయండి. సో ఇక్కడ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ చూసుకున్నట్లయితే జనరల్ విభాగంలోని కార్యాలకు ఏదైనా డిగ్రీ, 2 ఏళ్ల పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లొమా, లీగల్ విభాగంలో అయితే BL అడ్వకేట్గా 2 ఏళ్ల అనుభవం, ఇవన్నీ ఉన్నాయండి. ఒకసారి చూసుకోండి. వేతన శ్రేణి చూసుకున్నట్లయితే 62,500 నుంచి 1,20,100 రూపాయల వరకు కూడా ఇది ఒక స్కేల్ అయితే ఉండడం జరిగిందండి. సో ఇది ఒకసారి లాస్ట్ డేట్ వచ్చేసి November 28 అండి. ఇంకా నెక్స్ట్ అప్డేట్ చూసుకుంటే ఇంటెలిజెన్స్ బ్యూరోలో కూడా కొన్ని జాబ్స్ పడ్డాయండి. ఇక్కడ చూస్తే 258 సెంట్రల్ ఇంటెలిజెన్స్ ఆఫీసర్ పోస్టులు పడ్డాయండి. ACIO అంటారు కదండి, అసిస్టెంట్ సెంట్రల్ ఇంటెలిజెన్స్ ఆఫీసర్ గ్రేడ్ 2 ఉంటుందండి. వీళ్ళకి ఏంటంటే ఎక్స్ట్రా 20% బేసిక్ పే యాడ్ చేసి ఇస్తారండి. సో కొంచెం ఏంటంటే ఇవి సెక్యూరిటీ బేస్డ్ కొంచెం ఆడ్ అవర్స్లో కూడా చేయాల్సి ఉంటుంది. సో అందుకని చెప్పేసి 20% స్పెషల్ పే కూడా యాడ్ చేసి ఇస్తారండి బేసిక్ మీద. సో ఈ జాబ్స్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఒకసారి అప్లై చేసుకోండి. ఏజ్ లిమిట్ వచ్చేసి 27 వరకే, ఎనీ డిగ్రీ ఉంటుంది. అయితే ఇక్కడ ఏంటంటే ఇవి కొంచెం బీటెక్ MSc క్యాడర్తో వేశారండి. యాక్చువల్లీ ఎనీ డిగ్రీ కాదు, బీటెక్ MSc విద్యార్థులతో వేశారు, విద్యా అర్హతలతో. ఇది లాస్ట్ టైము జస్ట్ ఒక 1-2 months బ్యాక్ ఏమో నార్మల్ ఎనీ డిగ్రీ క్యాడర్ కూడా వేశారండి. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు అప్లై చేసుకోండి. నెక్స్ట్ చూసుకున్నట్టయితే సహకార బ్యాంకులో సేవలు అందిస్తారా? సో దీనికి సంబంధించి నేను కూడా ఆల్రెడీ ఒక వీడియో చేశానండి, మన ఛానల్లో ఉంటుంది, చూసుకోండి. ఇక్కడ ఏంటంటే ఈ యొక్క డిస్టిక్ వైజ్ పోస్టులు అండి ఇవి. లోకల్ డిస్టిక్ వాళ్ళవి ఉండాలి. హైదరాబాద్, కరీంనగర్, మెదక్, ఖమ్మం, వరంగల్, మహబూబ్ నగర్ వాటికి మాత్రం కొన్ని పోస్టులు అయితే ఈ యొక్క సహకార బ్యాంకులు ఉంటాయి కదా, డిస్టిక్ సెంట్రల్ కోఆపరేటివ్ బ్యాంక్స్ అంటారు. సో DCCBలో ఈ జాబ్స్ పడ్డాయి. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు అప్లై చేసుకోండి. దట్స్ ఇట్ ఫ్రెండ్స్. కొంచెం లెంత్ అయింది వీడియో, ఎందుకంటే నేను చేయలేదు కదా. సో ఇవాళ నిన్నటిది వాటిది కలిపి చేశాను. సో అభ్యర్థులు గమనించగలరు. సో మీకైతే నేను వీడియో నచ్చిందని అనుకున్నాను. దట్స్ ఎండ్ ఆఫ్ ద వీడియో ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. మీకు కనుక వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. అదేవిధంగా ఎవరికైతే యూజ్ ఉంటుందో వాళ్ళకి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.